500 మీటర్లు వేపించే మళ్ళీ నీకు రేపు అమరావతి వచ్చి దానికి మళ్ళీ వే అవుట్ ఉంటుంది. రోడ్డు ఉంటేనే వాళ్ళు మళ్ళీ ఇదాన్ని కడతారు, లేకపోతే మామూలు కట్టుకెళ్ళారు అనుకో మళ్ళీ ఇల్లు అడ్డే లేదనుకుంటుంది అడ్డు. అందుకని ఇప్పుడే ఫార్మేషన్ చేయించి అవసరమైతే రోడ్డు శాంక్షన్ చేస్తే ఈ ఇల్లు మొదలు పెట్టాక ఇంటర్నల్ రోడ్స్ కూడా తర్వాత విధానం చేస్తారు. వీళ్ళది బాధ్యత నీదే. కలెక్టర్ గారు సిపి గారు తోటి వాళ్ళ పని అయిపోయింది, కరెంట్ అయిపోయింది, నీట్ అయిపోయింది. ఫార్మేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ పీడీ హౌసింగ్ ఈ ప్రోగ్రామ్ వీళ్ళు పర్సనల్కి కలిసి దిస్ సార్ చెప్పినట్టు చెయ్యి. ఎక్కడ ఇష్యూ జరగకూడదు, పేదోడిని వదిలిపెట్టదు. ఎవడన్నా నా బోటోడు దొంగతనంగా దూరితే కూడా వదిలిపెట్టదు. చెప్తున్నా, వాళ్ళని అడగండి. ఎవరైనా కానివాళ్ళు వచ్చి ఆ రోజుకి ఆ రోజు ఎవరైనా దౌర్జన్యంగానో దొంగతనంగానో పేరు రాపించుకున్నారనుకో వాళ్ళని కూడా ఇచ్చేది లేదు. పేదోడు అనుకో, ఏ రాష్ట్రం వాడైనా సరే, ఏ జిల్లా వాళ్ళైనా న్యాయం చేయండి. వాళ్ళు బతకడానికి వచ్చారు, కూలో నాలో చేసుకుపోతున్నారు. ఈ 10 ఏళ్ళు వాళ్ళని కీల్చి పిప్పు చేశారు. ఒకళ్ళు ఏదో సంఘాల పేరు పెట్టుకొని దానికి వసూలు చేసి దీనికి వసూలు చేసి వాళ్ళ జీవితం వాళ్ళ కష్టం అంతా 10 ఏళ్ళు తిన్నారు ఎవళ్ళు. సరే, అది పోలీసు చూస్తుంది. వాళ్ళు ఎవడు తిన్నారు, ఎంత తిన్నారు, వీళ్ళు కరెక్ట్గా చెబితే అదేం చేయాలనేది అది చేస్తారు. నిన్న మళ్ళీ వాళ్ళే కోర్టుకు పోయి వీళ్ళు బెనిఫిషరీలు కాదు, అసలు వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పేదోళ్ళు కాదంటున్నారు. పేదోళ్ళు అయితేనే కదా కలెక్టర్ గారు అందరూ మీరు సర్వే చేసి ఇచ్చారు. పేదోడికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పినాం. ఇంకెవడన్నా 5-10 మిగిలితే కూడా న్యాయం చేస్తాం. అర్థమైందా? దానికి మట్టుకి కోర్టులో కూడా న్యాయమూర్తి కూడా వీళ్ళు పేదవాళ్ళకి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కంటిన్యూ నేను ఆపను అని చెప్పారమ్మ. న్యాయమూర్తి కూడా వాళ్ళు ఆపమని వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ మేము వేరే వాళ్ళకి అమ్ముకోవాలా, వీళ్ళు కాదు అసలు వాళ్ళు ఉన్నారు అని ఇంకేదో పెట్టారు. పెడితే లేదు, కలెక్టర్ గారు పేదవాళ్ళందరినీ చెక్ చేశారు, వాళ్ళకి ఇల్లు కడుతున్నారు కాబట్టి నేను ఆపను అని న్యాయమూర్తి కరెక్ట్గా చెప్పారు. అందుకనే మీరు త్వరగా మొదలుపెట్టి కట్టించుకుంటూ పోతే సరే. ఓకే, ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, సిపి గారు ఉన్నారు. ఈయన గారు నీకు బాధ్యత రాకపోతే చూస్తాం. నాకు రాదు సార్, 10 ఆ రోజు అడిగిపోయినా ఎందుకు రాయలేదు? ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ రాశారు. కొత్త మారవ గారు వచ్చిండే పాత ఆయన సైదులు గారు, నువ్వు కొత్త ఆయన, ఇద్దరు కొద్దిగా మాట్లాడుకోండి. ఎవళ్ళని ఇటువంటి వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయ్యి ఉంటే ఆడవాళ్ళు నేను 5-10 ఉంటే మీరు వర్కౌట్ చేసి పెట్టండి. ఇది కరెక్ట్ హిస్టరీ అంతా చెప్పు. ఏదైనా మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పి ఫైనల్ చేసుకో. అర్థమైందా? ఓకే, పేదవాళ్ళ కోసమే చేసి అది కూడా చూస్తారు. పాత ఎంఆర్ఓ అని కలువు ముందు, తర్వాత కొత్త ఎంఆర్ఓ గారిని కలువు చూపిస్తాం.